తెలంగాణలో కృష్ణా నీటి వాటాల హక్కులపై తెలంగాణకు భంగం కలుగుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. దానికి నిరసనగా నల్గొండలో చలో నల్గొండ పేరుతోని రేపు బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన వివరాలని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏంటి రేపు మీటింగ్ ఉద్దేశం ఏంటి? కృష్ణా జిల్లాలో మన హక్కుల్ని పరిరక్షించుకోవడం కొరకు ఇది నిర్వహిస్తున్న సభ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. గతంలో 10 సంవత్సరాలు ఎట్లయితే కేంద్రంతో కొట్లాడి, కేఆర్ఎంతో కొట్లాడి, పక్క రాష్ట్రంతో కొట్లాడి మన హక్కుల్ని కాపాడుకున్నామో కృష్ణా జిల్లాల్లో మన నీటి వాటాను కాపాడుకోవడంలో, మన ప్రాజెక్టులను మనం నిర్వహించుకోవడంలో, దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తెల్లవారే మరి అప్పనంగా కేంద్రానికి అప్పచెప్పింది. దీనిపైన మొత్తం చర్చ జరగబోయే ప్రమాదాన్ని గుర్తించి మరి ప్రజలకు అందరూ కూడా విషయాలు స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. దానికి కేసీఆర్ గారే ముఖ్యమంత్రికి హాజరై అన్ని విషయాలు కూడా చెప్తారు. మీరు ఇది అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే పార్లమెంట్ ఎన్నికల స్టంట్ మాత్రం ఇది, నీళ్ల సెంటిమెంట్ అని పార్లమెంట్ ఎన్నికల కోసమే లేపారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కేంద్రానికి ఒప్పజెప్పలేదు అంటున్నారు. కేంద్రానికి ఒప్పజెప్పలేదు అని మీరు మాట్లాడడం కాదు, కాగితంలోనే ఉంది, కేంద్రం కేఆర్ఎం మినిట్స్లో ఉంది, మీ అధికారులు సంతకాలు పెట్టి వచ్చిండ్రు. అది కనుక నిజం కాకపోతే దాని మీద కొట్లాడదాం రండి. మరి ఇవాళ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎందుకు మన కంట్రోల్లో లేదు? నాగార్జునసాగర్ ప్రాజెక్టు పైన మన పోలీసు లేదు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు మీద మన అధికారులు లేరు. ఎందుకు ఇవాళ కేంద్రం ఉంది? మేము ఉన్నన్ని రోజులు మన కంట్రోల్లో ఉంది, ఇవాళ మన అధికారులు లేరు. దానికి కారణం ఏంది? అది చూపించాలి, తీసుకురండి, మన కంట్రోల్ తీసుకురండి. ఇమీడియట్గా మాట్లాడి ఢిల్లీకి పంపించి వాళ్ళ సిఆర్పీఎఫ్ బలగాలని మన బలగాలు పెట్టండి. స్పష్టంగా మీరు మోసం చేసి, ద్రోహం చేసి, వాళ్ళకి అప్పచెప్పి మేము చేయలేదు అని అంటే తప్పించుకుంటే ఎట్లా సాధ్యమవుతుంది? మీరు మండి రాణిస్తారేమో. ఇప్పుడు నాగార్జునసాగర్ కట్ట మీదకి మీరు ఉన్నాం, ఇక్కడ ఉన్న రిపోర్టర్లు వీడియో కెమెరాలు తీసుకుపోండి, అడుగు పెట్టనిస్తారేమో. ఈ మంత్రులు ఫోన్ చేసి చెప్పమనండి, ఈ మంత్రిని పొమ్మనండి. తప్పు చేసి అబద్ధాలు ఆడి తప్పించుకుందాం అనుకుంటే అది సాధ్యం కాదు. ప్రభుత్వం 2 తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు అసెంబ్లీలో. ఒకటి మీరు అన్నట్టు సిఆర్పీఎఫ్ బలగాలను నాగార్జునసాగర్ నుంచి తొలగించాలని ఒక తీర్మానం, రెండోది కృష్ణా జలాలని వాటా తేలే వరకు ప్రాజెక్టులను అప్పచెప్పమని 2 తీర్మానాలు. ఆ తీర్మానాలకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది. తప్పకుండా కొట్టాడాలి, అసలు మన బాధ్యత అది. నేను మాట్లాడుతుంది కూడా అదే, కొట్టాడాల్సిన అవసరం ఉంది. తప్పించుకున్నారు మీరు ఇన్ని రోజులు, మీరు ఆ తప్పు ఒప్పుకోండి. మా అధికారులు పెట్టినరు, మా ఆదేశాలు లేకుండా పెట్టారని చెప్తారా? లేదు మా అధికారులు పెట్టలేదంటారా? పెట్టలేదంటే వాళ్ళు చూపిస్తారా? దాన్ని కూడా తేలాలి, ఆ సమస్య కూడా తేలాలి తప్పకుండా. మేము అడిగింది ఇదే, మీరు ఇంతసేపు ఎందుకు టీఆర్ఎస్ మీద దాడి చేశారు? మేము మొదటి నుంచి కొట్లాడుతున్నది అదే. వెనక్కి ఇవ్వండి, మాకు ఒక ఉత్తరం రాసిరా ఇప్పటివరకు ప్రధానమంత్రికి కానీ కేఆర్ఎంపీకి కానీ, మీ బలగాలను ఉపసంహరించండి మాట. ఇవాళ మేము కొట్లాడితే తప్ప ఎందుకు సోయలేదు? ఏం జరిగింది? మతలబైంది దీని లోపల. ఒకవేళ అధికారులు మీకు తెలియకుండా పెట్టుంటే అధికారులను తీసేయాలి, యాక్షన్ తీసుకోవాలి. ఎంత పెద్ద సమస్యలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం అడగకుండా మీరు ఎట్లా పెడతారనే మాట అడగాలి. ఏది లేదు. ఇవాళ కేసీఆర్ బయలుదేరుతుండన్న తర్వాత భయానికి మొదటిసారిగా మీరు దిగొచ్చారు. సంతోషం రావాలి, రాజకీయాలకు అతీతంగానే కొట్లాడదామని చెప్పారు కేసీఆర్ గారు కూడా. ఆ పద్ధతిలో ముందు పోవాల్సిన అవసరం ఉంది అందరం కూడా. తప్పకుండా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మనకు నీళ్ళు ఇస్తా అని ఒప్పుకున్నారు, నేను పోయి అడిగితే ఇచ్చారు వెంటనే అని చెప్తున్నారు. కేసీఆర్ అన్యాయం చేసిండు, తెలంగాణకి నీళ్ళను ఏపీకి దారాదత్తం చేసిండు అనేది వాళ్ళ ఎక్కడ చూపించాలి కదా సంతకము. 203 ఆంధ్రప్రదేశ్ ఇచ్చుకున్న జీవో కదా అది, కేసీఆర్ కాదు కదా, కేసీఆర్ సంతకం ఉండదు కదా. అంటే పులుసు దీన్ని అలసిచ్చారు. అందుకే నేనేమంటున్నా, నువ్వు కేసీఆర్ అప్పచెప్పింటే కేసీఆర్ సంతకం ఉండాలి. ఇవాళ నువ్వు అప్పచెప్పినావు, నీ సంతకం ఉందా ఆడ? నువ్వు సంతకాలు పెట్టి వచ్చి కేసీఆర్ మీద అంటే